వచ్చినప్పుడు వినకపోతున్నాడు ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. మొదటగా అతనితో యుద్ధం చేయకూడదు, అతనితో వాగ్వాదం పెట్టుకోకు, కొట్లాడ పెట్టుకోదు అంటాడు. ఏం చేయాలో చూడు, ఒంటరిగా కూర్చోబెట్టి చెప్పుకుంటాడు. ఒకవేళ అతను వినకపోతే ఏం చేయాలో చెప్తున్నాడు వినండి. చూడు, ఒకవేళ నీ సహోదరుడు ఈ మాట ఏమవుతుంది, ఇద్దరి మధ్య ఏమవుతుంది, మాత్రము బలంగా ఉంటాయి కదా. అన్నమాట కబడినప్పుడు అన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఇద్దరి మధ్యలో ప్రేమ ఇంకా అధికం అవుతుంది. అలాగే నీకు దేవుని మాట వింటే, దేవునికి లోపడితే దేవునికి నీకు మధ్య బంధము బలంగా ఉంటుంది. నీ కష్టంలో, నీ బాధలో, నీ కన్నీటిలో దేవుడు పాలుభాగం పొందుతాడు. నీ బాధలు, నీ కష్టములన్నిటినీ ఆయన బుధ స్కంధముల మీద వేసుకుంటాడు. నీ భారము వైవడి ఆయన భారము ఆయన మోస్తున్నాడు. ఎప్పుడు మోస్తాడు నీ భారము? ఆయన ఇష్టడిగా ఉన్నప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు, ఆయన మాటలను ధృవీకరించకుండా ఒప్పుకున్నప్పుడు ఏమంటున్నాడు? అతను వినని యెడల చూడండి, ఒకవేళ అతను వినకపోతాడంట, ఇద్దరు ముగ్గురు సాక్షులని సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరిచినట్టుగా నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని ఎదురు కొమ్ము. చూడండి, సాక్షులు ఉండాలి. ఒక మాట విన్నప్పుడు ఒకరి ఇద్దరు వెంట పెట్టుకొని పోయి, నీకు నీ తమ్ముడికి మధ్యలో సాక్షులు ఇద్దరిని ముగ్గురు వెంట పెట్టుకొని పోయి అతని ముందు నువ్వు మాట్లాడమంటున్నాడు దేవుడు. మరి అలా వెళ్ళినప్పుడు వారి మాట వినకపోతే, సరే ఒక ఇద్దరిని తీసుకొని వెళ్ళాం, ఇద్దరు నిర్వాసం తీసుకొని వెళ్ళాం భూ తగాదాల కోసము, మరి ఇంకే విషయంలోనూ ఇద్దరి మధ్య వచ్చిన ఆ యొక్క మనసు మధ్యను బట్టి ఒక ఇద్దరిని తీసుకొని వెళ్ళాం. వారి మాట వినకపోతే ఏం చేయాలంటున్నాడు దేవుడు? అతడు వారి మాటలు వినకేలా ఆ సంగతిని సంఘములకు హల్లెలూయా. చూడండి, ఆ సంగతి ఎంత సంఘానికి అంటే మన ఊళ్ళో ఉన్న పెద్దల వద్ద తీసుకెళ్ళమంటున్నాడు కదా. ఏమంటాడు? ఒకవేళ సంఘము మాటగా వినకపోతే అంట అతనిని నీకు అల్లుడి కానీ నీకు సంబంధం లేని వ్యక్తిగాను సుంకరిగాను లోక సంబంధిగా వదిలిపెట్టేమంటున్నాడు. అలాగనే దేవుని బిడ్డమైన మనము కూడా దేవునికి వేరుగా, దేవునికి వ్యతిరేకంగా ఉండవలతో సంఘంలో ఒకరితో మాట్లాడించు. ఇలా కాదు మనం బ్రతుకుతా, ఇలా కాదు క్రీస్తుని వెంబడించుట, ఇలా కాదు సహోదరుడా, ఇలా కాదు బ్రదర్ సిస్టర్ గారు, ఇలా కాదు దేవుని వెంబడుతా అని ఒక ఇద్దరు వెళ్ళి చెప్పినప్పుడు ఆ మాట నేను సంఘ కాబట్టి తీసుకెళ్ళు. సంఘ కాపరి చెప్పినప్పుడు ఇక వినలేదనుకో, తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికి, తనకి ఇష్టం వచ్చిన సంఘానికి రావడం, తనకి ఇష్టం వచ్చినట్టు సంఘంలో ఉండడం, దేవునికి ఇష్టం వచ్చినట్టు బతుకుతూ లోక పాపము చేస్తూ తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి సహోదరుని ఏం చేయాలంటున్నాడు? వదిలేమంటున్నాడు, అగ్నిగా వెంచుకుంటున్నాడు. ఏం చేసినాము? తనను తగ్గించుకున్నాం, వేల మందిని తగ్గించుకున్నాము. అతడు ముగ్గు వేసిన, కొట్టిన, అవమానపరిచిన, నిందించిన తగ్గించుకొని దేవుడు పేరు నచ్చాం. మన వలయంలో కూడా నచ్చాం. మన వలయంలో సంఘంలో ఇద్దరు ముగ్గురిని మరి అనుభవాలను పట్టుకొని అందరూ వారి దారిని చెప్పించినాం. ఇలా కాదు దేవుడు వెంబడించిన, ఇలా కాదు దేవుడు ప్రేమించిన అని చెప్పినాం. అయినా వినప్పుడు ప్రవృత్తి చేసినాం. సంఘ కాపరి దగ్గరికి వెళ్ళాం. ఆ కాపరి చెప్పాడు, అయ్యా ఇది కాదు, ఆ దేవుడిని వెంబడించినాం. ఇలా కాదు నీ సహోదరుతో నువ్వు నడవడం, నీ సహోదరుని ప్రేమించడం ఇలా కాదు, తనను దూషించకూడదు, తనని అవమానపరచకు, తన ఆస్తులను లాక్కోకు, తనకు చెందవలసింది తనకు ఇవ్వు అని చెప్పినప్పుడు సంఘ కాపరి చెప్పినప్పుడు లేకపోతే ఎవరికాడు దేవుడు? తనని మెలివేయమంటున్నాడు, అన్నిటిగా ఎంచుమంటున్నాడు, సుఖంగా చెడ్డవాడే తను ఆయన వదిలేసేమంటున్నాడు. తన భారము, తన యొక్క
సమస్యను దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? భూమి మీద మీరు వేటిని బంధించును? చూడండి ఏమంటాడు? భూమి మీద మీరు వేటిని బంధించరు. ఎప్పుడు బంధించాలి? ఎవరు బంధించాలి? వారి మనసు పొంది చిన్న బిడ్డల మనసును కలిగినవారు. వారి మనసు పొంది చిన్న బిడ్డల మనసును పొంది రక్షణ పొందిన వాడు భూమి మీద మీరు వేటిని బంధించరు. అవి పరలోకమందు నీ తండ్రిగా బంధింపబడ్డాయట. మరి మీరు భూమి మీద వేటిని విప్పుదరో పరలోకమందు విప్పబడతాయి. హల్లెలూయా. ఎప్పుడు విప్పబడతాయి? నీవు దేవునికి లోబడి బ్రతికినప్పుడు, దేవుని చిత్తాన్ని ఎడలా జరిగించినప్పుడు, దేవుని ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, దేవుని సంఘంలో ఉన్నప్పుడు, మరి గొప్ప గొప్ప సేవకులు వచ్చినప్పుడు, క్రైస్తవులందరూ కనబడ్డప్పుడు, నీ తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు భయభక్తులతో కలిగి ఏ పాపం చేయకుండా బ్రతుకుంటే నువ్వు బంధిస్తే బంధించబడవు. అందరు లేనప్పుడు నీకు నచ్చినట్టుగా మందు తాగి, సిగరెట్ తాగి, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, అబద్ధాలాడుతూ, గుడ్డు మాటలు మాట్లాడుకుంటూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ నీకు నచ్చింది చేస్తే ఆ విధంగా గుర్తు చేయిస్తూ నువ్వు ప్రార్థిస్తే బంధించబడవు. నువ్వు విప్పుని పరలోకంలో విప్పబడవు. ప్రభు యేసు నామములో ఈ వ్యాధి నుంచి విడుదలను ప్రకటిస్తున్నావు ప్రభు అంటే విడుదల కాదు. ప్రభు ఈ పట్ల గులాకుడు యేసు నామములో వెలబడుతున్నాడు. ఆ గులాకులతో మాట్లాడతాయి. నీకు తెలిసిన దానికంటే 1000 రెట్లు వాక్యం తెలుసు. వాడికి దేవుడి శక్తి తెలుసు, దేవుడి ప్రేమ తెలుసు. గులాకులతో మాట్లాడతాయి. నువ్వు చేసిన పాపం అంటే ఒకరోజు నీలో నుంచి ఆ దురాత్మ పలికిస్తాడ. ఆ దయ్యాలు నీ రోజు నుంచి పలికిస్తాయి. నువ్వు మనం రోజు పాపం చేయలేదా? అవే పలికిస్తే నీ రోజు నుంచి పలికిస్తాయంట. నేను ఈ పాపం చేసిన వాడను, ఈ దొంగతనం చేసిన వాడను. కాబట్టి జాగ్రత్త క్రైస్తవులైన మనము, ఎవరు బిడ్డలు ఎంచబడుతున్నాము, జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు దురాత్మ నీలో నుంచి మాట్లాడుతుందో తెలియదు. ఈ పాపమును ఒక దినమున బయట పెడతాడు. కాబట్టి జాగ్రత్తగా మారు మనసు అదే మాట్లాడు. మరియు చూడండి, మరియు మీలో ఇద్దరు తాము వేడుకోను దాన్ని దేని కూర్చోను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమా కదా. తండ్రి వల్ల వారికి దొరుకులని మీతో చెప్తున్నాను. దేవుని నామమున కలిగిన ఏమంటాడు? మీలో ఇద్దరు అంటే ఎవరు కాదు, తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ములు కాదు, భార్య భర్తగా ఉన్న ఇద్దరు ఏక శరీరంగా ఏకాత్మగా కూర్చొని ఏకీభవించడం. మీరిద్దరు కలిసి నీ కష్టం గురించి, నీ అప్పుల గురించి, నీ బాధల గురించి, నీ వారపంచు గురించి, నీ కుటుంబం గురించి, మరి నీ పాటి పంటల గురించి, నీ పశువుల గురించి, నీ సంఘం గురించి, నీ కుటుంబం గురించి భార్య భర్తల ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన ఏం చేస్తారంట? దేవుడు ఆనందిస్తాడంట. పరలోకమందున హల్లెలూయా. చూడండి ఏమొచ్చినాడు? పరలోకమందున నీ తండ్రి చూడండి, నా తండ్రి వల్ల వారికి దొరుకులని మీతో చెప్తున్నాను అంటున్నాడు. ఎవరి వల్ల దొరుకుతాడు? నా పరలోకమందున నా తండ్రి వలన. నా వల్ల అంటున్నాడు దేవుడు, నా తండ్రి వల్ల మీకు దొరుకుతారని మాట సెలవిస్తున్నాడు. చూడండి యేసు ప్రభువు తగ్గించుకుంటున్నాడు. ఎంతవరకు నేనే వాటిని తగ్గించుకుని చెప్తున్నాడు. నా తండ్రి వల్ల మీకు దొరుకుతుంది అంటున్నాడు. ఆయనే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మనలో నివాసమైన దేవుడు కుమారుడిగా వచ్చిన ఆయన నామని అడుగుమని దేవుడు తండ్రిగా ఉన్నప్పుడు చెప్పాడు కదా. మరి తండ్రిగా మరి చేసిన కుమారుడి నామం అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు? కుమారుడిగా నా తండ్రి వల్ల నీకు అది దొరుకుతుంది అని మాట సెలవిస్తున్నాడు. ఈరోజు ఇంకా పెద్దలు తీసుకువచ్చు. నీ భర్త సంపాదిస్తే అధికారం నీ చేతిలో పెడితే డబ్బులు ఉంటే మరి అలా మరి ఆ మనిషి ఏం చేస్తాడు? భర్తకు ఆధిపత్యం లేకుండా భార్యనే ఆధిపత్యం చెలాయిస్తుంది. చూడు, దేవుడు కుమారుడైన యేసుకు సమస్త అధికారం ఇచ్చినాడు. కానీ దేవుడు చేసినాడు కుమారుడుగా తీసుకున్నాడు.
తండ్రి చిత్తానికి అప్పగించాడు. ఏదైనా తండ్రి చిత్తానికి అప్పగించాడు. ఈ రోజుల్లో ఇంట్లో తండ్రి కానీ పిల్లలు కానీ భార్య కానీ కొంచెం అధికారం చేస్తారు. అర్థం చెప్పరు, మనం వేరే అధికారం చేయాల్సింది కాదు కదా. తగ్గించుకోమన్నాడు, నేను తగ్గించుకోమన్నాడు. దేవుడు మార్చుకోమన్నాడు, బ్రతుకులు మార్చుకోమంటున్నాడు. హల్లెలూయా. ఇంకా పడుతున్నాడు, ఏనేనగా ఇద్దరు ముగ్గురట. ఇద్దరు ముగ్గురు భార్య అందరు సంఘంలో తల్లిదండ్రులు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక సంఘం కావచ్చు. ఇద్దరు ముగ్గురు కూడి నామమున ఏకీభవించి ఎక్కడ కూడి ఉంటుందో అక్కడ నేను వారి మధ్యలో ముందు మాటిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆయన నామమున ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. రోజున వాక్యం చూసుకున్నాం. కీర్తనలు 3:5 ఏమని? ఎవరని? యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొనుదును. దేవుడు ఆ పని కలిగినాక చూడు, తను తగ్గించుకొని దేవుడికి లోబడ్డవాడు పలకగలడు. ఈ మాట దేవుడి చిత్తం నెరవేర్చేవాడు ఈ మాట పలకగలడు. అవును, నాకు ఆధారము దేవుడు ఉన్నాడు, యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు. కాబట్టి నేను పడుకొని నిద్రపోయి ప్రశాంతంగా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆలోచన లేకుండా నిద్రపోయి బయటకున్నా మరొక దినమున నేను చూడగలను. ఎందుకంటే నాకు ఆధారము యెహోవా ఉన్నాడు. నేను ఆయనకు లోబడి ఆయన చిత్రం జరిగిస్తున్నాను కాబట్టి, నా పక్షంలో యెహోవా ఉన్నాడు కాబట్టి నేను పడుకొని నిద్రపోయి రేపటి దినమున చూడగలను. మరి ఆయన నామాన్ని బట్టి మనం దుఃఖించబడితే కఠినం ఏమంటాడు? ఈరోజు మరలా చెప్పిన మాట ఏమన్నది? దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు కదా. మరి ఆయన నామం బట్టి నువ్వు తగ్గించుకొని తగ్గించుకొని ఎవరి చేతులైనా దుఃఖించబడినా, ఎవరి చేతులైనా నువ్వు అపరాధించినా, ఎవరి చేతులైనా తృణీకరించబడినా నువ్వు బాధపడితే, నువ్వు దుఃఖించబడితే దేవుడిని ఓదార్స్తాడు. నేను ఓదార్స్తాను మాటిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరి ఓదార్త కావాలి? ఎవరి ఆదరణ కావాలి మనకు? మనం ఎవరిని ఓదార్చాలి? ఎవరిని ఆదరించాలి? ఎవరిని ఆదుకోవాలి? దేవుడి వల్ల ఆదరించాలి. మనుషుల ఆదరణ ఎప్పటి వరకు? నీ దగ్గర డబ్బు ఉంటేనో, నువ్వు అన్ని విధాలు మంచిగా ఉంటే నేను ఆదరిస్తాను, నేను ఓదార్స్తాను, నేను ప్రేమిస్తాను. నీ దగ్గర ఏమి లేకపోతే, నీ దగ్గర ఏది లేకపోతే నేను ఓదార్చను, నేను ఆదుకోను. లేదా ఏదో అర్థంగా ఉండేదో, నువ్వు బలవీన వైపు, జ్ఞానవంతుల వైపు, డబ్బు కలిగిన పడబోతే నీతో స్నేహం చేస్తారు, నీ లోక స్నేహం. కానీ దేవుడి స్నేహం అలా కాదు, దేవుడి ప్రేమ కాదు. నీ దగ్గర ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా ఆయన మాటకు లోబడి ఆయన వెంబడిస్తే నేను ప్రేమిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. నీ కష్టాల్లో, నీ బాధల్లో నేను కాపాడుతాను. చూడు, యోగు దేవుడికి లోబడ్డాడు, దేవుడి చిత్తం దాన్ని నెరవేర్చాడు. ఆయనకు కలిగిన సమస్త కష్టంలో, బాధలో దేవుడు తోడులో ఉండి తోగుతున్న ప్రతిదీ రుణంతో ఇచ్చినాడు. మరి అదే దావీదు మహారాజు చూసుకుంటే, ఆయన దావీదు మహారాజుగా దేవుడు ఎంచుకున్నాడు. సౌలును వెంబడిస్తున్నప్పుడు అడవుల వెంటి, గుహల వెంటి, చీకటి లోయల్లో కాలు చీకటి తరుగుదల దేవుడు తోడుగా ఉన్నాడు. సమయం వచ్చేదాకా తనని వెంబడించిన దేవుడు తనను ఖర్చు వేసినాడు, కాపాడుతూ వచ్చినాడు. ఒక దేవుడు నిలబెట్టాడు మహారాజుగా. హల్లెలూయా. మరి ఇందులో మనము కూడా దేవుడి చేత ఓదార్చబడాలి, దేవుడి చేత నెరవేర్చిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. పేతురు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనికి చెప్తున్నాను, 7 మార్ల మట్టుకే కాదు, 70 మార్ల మట్టుగానే నేను చెప్తున్నాను.
అందుకని ఈరోజు నేర్చుకున్నాను. చూడండి, మరి సమయంగా పేతురు దేవుడికి వచ్చిన సహోదరుడు తప్పు చేస్తే మరి అతను ఎన్ని మార్లు క్షమించాలి? ఒక అభిజాన్ని బట్టి 7 సార్లు క్షమించాలని అన్నప్పుడు ప్రశ్నిస్తాడు దేవుడు. ఇంకా దేవుడు ఏమో సమాధానం చెప్తాడు, సహోదరుడు తప్పు చేస్తే 7 మార్లు కాదు, అతను చూసేది 7 మార్లు కాదు, 70 ఏళ్ళ మార్లు, 70 ఏళ్ళు, 70 సంవత్సరాల వరకు. అంటే నువ్వు గతించిపోతావు, లేదా కమడిని గతించిపోతావు. మరణము వచ్చేవారు అంటే క్షమించాలి. 70 ఏళ్ళ వరకు నువ్వు క్షమించవచ్చు చేసిన తప్పిదాన్ని బట్టి. హల్లెలూయా. కావున పరలోక రాజ్యము చూడండి, మరి మనము కూడా ఏ విధంగా తగ్గించుకోవాలి? దేవునికి లోపల ఈ సహోదరుడు తప్పు చేస్తే 70 ఏళ్ళ వరకు క్షమించవాలి. అంటే అంత తగ్గింపు, అంత ఓర్పు గల మనసు కలిగి ఉండాలి. మన సహోదరుడు మన చేరదీసి ఒక దారిని చూపిస్తే పొరపాటున ఒక తప్పుదం చేసిన మనం క్షమించలేము. ఆ మనిషిని మనము మన నుంచి దూరపరుచుకోవాలని దురాత్మని వెంటాడుతాడు. ఎందుకు ఈ మనిషిని ఇంకా నీ దగ్గర చూసినావు, వెలివేసి నీ మాట వినలేదు, నన్ను ఇచ్చినాడు, ప్రాణ జీవితం జీవిస్తున్నాడు అని నేను ఉద్రేకపరుస్తూ ఉంటాను. నీ సహోదరుడు నీ సహోదరి చేసిన అంశాలు చూసి అపవాది నీలోనే ఉద్రేకింపబరుస్తుంది నీ ఆత్మ. నా దేవుడు ఏమంటున్నాడు, 70 ఏళ్ళ వరకు నువ్వు క్షమిస్తూనే ఉండమంటున్నాడు. ఒక్క రోజుకు ఒక్క వాగ్దానంలో 2 రోజులైతే తక్కువలేకపోతే దేవుడు ఏమంటాడు, 70 ఏళ్ళ వరకు క్షమించమంటాడు. దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించు. అతను చేసే తప్పిదాన్ని బట్టి అతను నీకు అవమానం తెస్తుండొచ్చు, నిందల పెడుతుండొచ్చు, దాన్ని బట్టి దేవుడు సంతోషంగా ప్రార్థించు. నీ సహోదరుని వాడిని క్షమించుడు, అతడే మార్పుడవుతాడు కదా. దేవుని ప్రేమ బట్టి, నీలో ఉన్న దేవుని ప్రేమ బట్టి, నీలో ఉన్న తగ్గింపును బట్టి, నీలో ఉన్న మార్పును బట్టి, మంచి మనసును బట్టి అతడు ఇక మార్చబడతాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో మనము అర్హత పొందాలంటే, ఆ రాజ్యంలో మనము ప్రవేశించాలంటే చిన్నపిల్లల మనస్సుతో కలిగి ఉండాలి. మనసు పొందాలి, మార్పులు ఉండాలి. మన జీవితం రక్షణ కలిగి ఉండాలి. మనము కదా నేను తగ్గించుకోవాలి, నేను మనకి తగ్గించుకోవాలి. నీ సహోదరుని నిండవాలి, నీ సహోదరుని ప్రేమించాలి. మన శరీరాన్ని మన ఆత్మను ఎంత ప్రేమిస్తామో అలాగే నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి. నీ శరీరాన్ని అందంగా మార్చుకోవడానికి ఎంతో ప్రయాసపడతామో నీ ఆత్మని అంతే అందంగా, అంతే పరిపూర్ణంగా, అంతే పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయాసపడుతుంది. అర్థమవుతుందా? నీ శరీరానికి మంచి మంచి ఈ రోజులో ఈ స్ప్రే వచ్చిందంటే ఆ స్ప్రే వాడతాం. ఈ మంచి షాంపూ వచ్చిందంటే ఆ షాంపూ పెట్టు జుట్టు తగ్గడానికి, ఒక్కొక్క తెల్లగా అవ్వడానికి, ఇంకా మంచి 6 ప్యాక్స్ రావాలంటే తెలుగులో మరి వ్యాయామాలు చేస్తాం, పరిగెడతాము. ఒళ్ళు పెంచుకోవడానికి ఇష్టం వచ్చిన తిండి ఒళ్ళు పెంచుకొని తర్వాత మళ్ళా కష్టపడతాం. ఇష్టపడి కష్టపడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తినడం కోసం డబ్బు ఖర్చు పెడతాం, తగ్గించుకోవడానికి మరి డబ్బు ఖర్చు పెడతాం. అలా నీ శరీరాన్ని నీ ఆకృతిని అందంగా చూపించుకోవడానికి అంత ఇష్టపడడానికి, లోకం కోసం ఇష్టపడింది, నిన్ను సృష్టికర్త ఇష్టపడడానికి నీ ఆత్మనిగా కాపాడుకోవాలి. నీ ఆత్మని రక్షణపరచుకో, నీ ఆత్మకు 6 ప్యాక్స్ తెచ్చుకో. నీ ఆత్మకు చక్కని ఆకారం తెచ్చుకోవడానికి పేరులోని వదిలేదు. పరిశుద్ధత అనేది నిలబెట్టుకో. ఆ పరిశుద్ధత అనే పేరులోని రాసుకొని ఆత్మ నైత్యదార్థం నుంచి తప్పించబడుతుంది. నైత్య శివకి రెండోది పరలోక రాజ్యాన్ని తెలవాడిపోయింది, దేశాలు తెలవాడిపోయింది, అందంగా ఉండాలి, కుర్రోడ్గా ఉండాలని ఏం చేస్తున్నా తల్లి కలవేసుకుంటాం. కుర్రోడ్ అయితే అవసరం కదా.
కానీ నీ ఆత్మ కింద నిత్యము గొర్రెల వలె ఉండాలి. నీ ఆత్మ కింద ఏ పాపం అంటబడకుండా ఉండాలి. పాపంతో నీ ఆత్మకు సంబంధం లేకుండా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. దేవుడి శరీరం కోసం ఆశపడితే దేవుడు నీ ఆత్మ కోసం ఆశపడుతున్నాడు. ఆత్మ ఆయనది కాబట్టి, ఆత్మ స్వరూపుడి నీ ఆత్మ. నీ శరీరం మీరు కాపాడుతున్నాడు, ఆయన ఆత్మని కాపాడుతున్నాడు దేవుడు. నా బిడ్డ వినరా వినరా వినరా, నీకేం కావాలో నేను చూసుకుంటాడు. కానీ నీ ఆత్మని పాడు చేసుకోకు, పరిశుభ్రంగా బ్రతుకురా. ఒకవేళ నువ్వు అందుబాటులో వెళ్ళాక చూస్తున్నాడు దేవుడు, నీ ఆత్మలో గతిస్తున్నాడు. నా బిడ్డ ఆనందరా, ఈ ఆత్మలో గతిస్తున్నాడు. కానీ ఆత్మ మాట్లాడు, శరీరం మాట ఉంటాడు. నువ్వు తాగాలి, మత్తెక్కాలి, నేను యోగాన్ని కోరుకుంటాను. నా గొప్పతనం నా బలం చూపించుకోవాలి, నేను కొడుతుంటే వాడు భయపడాలి. శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. ఆత్మపరుడు ఆత్మస్వరం ప్రేమిస్తాడు, ఆత్మను ప్రేమిస్తాడు, ఆత్మను కాపాడుకుంటున్నాడు. ఎవడో చెప్పిన మాటలు విని వాడి శరీరంలో వచ్చిన ఆ యొక్క రాళ్ళు పోవాలంటే అంట కళ్ళు తాగి పోగలు రాని వీడు కళ్ళు మత్తు వాయిసాయి, కళ్ళు తాగని ఇష్టం కోసం, కళ్ళు తాగి ప్రయాసం కోసం లేవట్టాడు. వ్యర్థమైనది నువ్వు తెచ్చుకోకుండా నీకోసం నా కోసం సృష్టించిన ఆ నీటి తాగితే కళ్ళు పోవాలి. దేవుడు సృష్టించిన ఎన్నో మొదలను అవి తిరిగిపోతే నగబట్టి ప్రార్థించు, నగబట్టి దేవుడి పేరు అవమానపరుచుకున్నాడు. చూడండి, ఎంతోమంది ఏం చేస్తున్నాడు, వారి తాగుల కొరకు వారి శరీరంలో ఆ యొక్క వ్యసనాన్ని పోగొట్టుకోకుండా ఉండకపోతే ఏమి తెలుసా అంటే పల్లెటూరులో బీరు తాగుతుంటే నాకు అన్న ఆలోచన అన్న డాక్టర్ చెప్పింది తాగుతున్నాడు కొద్దిగా సాయంత్రం 2 నిమిషాలు తాగితే పోతే నలుగుతే కొట్టుకోపోతే అంటారు. వాడు ఎప్పుడు తాగుతున్నాడు, మరి ఇంకా ఇంకా బాగాలంటే అని ఉన్నట్టు నేను అబ్బాబు ఉద్దేశం తాగుతాను. వాడి జీవితం కాలపడాలని పోను. ఎందుకు దానికి బానిస అయిపోయాడు, తాగాలని ఇష్టం. ఒకవేళ అది వద్ద మంచిగా తాగలంటే వాడి పాపం చూసాడు. ఇదివరకు పాపం పని చేయబడుతున్నాడే దాని చూస్తాడు. నీళ్ళంటే వాడికి పాపం అంటే పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు నీకు స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు, దేవుడు నీకు సహవాసం నీకు సహజీవనం స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ ఆత్మ ఆయన ఏంటి, నీ ఆత్మ దేవుడు ఏంటి, ఆ ఆత్మ కాపాడుకోవడానికి దేవుడు పోరాడుతున్నాడు. దురాత్మలతో పోరాడుతున్నాడు, కట్టి కనిపించిన దురాత్మలతో దేవుడు పోరాడుతున్నాడు. శరీరాన్ని కనిపించేవాడు, కట్టి కనిపించేవాడు, కట్టి కనిపించిన దురాత్మలతో దేవుడు నీకు ఖర్చు వేసి కాపాడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, దేవుడు ఈ దినం మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆరు మనసు పొందడానికి, నీ బ్రతుకు మార్చుకోవడానికి, దేవుడితో సహవాసం చేయడానికి, దేవుడితో అంటుకట్టడానికి దేవుడు ఈ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి వారు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాక.